మన దేశంలోని కొందరు పోలీసులు లంచగొండులుగా మారి అవినీతికి పాల్పడుతూ సహాయం కోసం వెళ్లిన సామాన్య ప్రజల నుండి ఎంతో కొంత ముడుపు తీసుకోకుండా ప్రజలకు సహాయం చేస్తే వాళ్లు తినే తిండి కూడా వంటపట్టదు. అలాగే సామాన్యుడు అనుకోని ఎవరో తెలియకుండా ఓ విదేశీ వ్యక్తిని లంచమడిగిన పోలీసులకు ఎలాంటి షాక్ తగిలిందో ఈ వీడియోలో చూద్దాం. దానికి ముందు చిన్న రిక్వెస్ట్, మా వీడియోలు చాలా మంది చూస్తున్నారు కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు. వీడియో చివరి వరకు చూసిన తర్వాత మేమిచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయడంతో పాటుగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. చివరిలో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. మొరాబాదిలోని రాంచీ యూనివర్సిటీ పీజీ విభాగంలో పార్కింగ్ స్థలంలో తన మోటార్ బైక్ ను పార్క్ చేసి లాక్ చేశాడు ఆ వ్యక్తి. గంట తర్వాత వెనక్కి వచ్చాడు. అప్పటికి తన బైక్ అక్కడి నుండి మాయమైపోయింది. దాంతో యూనివర్సిటీ మొత్తం వెతికాడు కానీ ఎక్కడా కనిపించలేదు. ఇక ఆ వ్యక్తి నేరుగా అక్కడి నుండి దగ్గరలో ఉన్న గోండా పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. సార్, యూనివర్సిటీ దగ్గర పార్క్ చేసిన నా 2-వీలర్ ఎవరో దొంగలించారు. దయచేసి కంప్లైంట్ తీసుకుని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి తొందరగా వెతికి పెట్టండి అంటూ రిక్వెస్ట్ చేశాడు. కానీ వచ్చిన వ్యక్తి విదేశీ వ్యక్తిలా ఉండటం గమనించిన ఆ స్టేషన్ సిబ్బంది అతని మాటలు అస్సలు పట్టించుకోలేదు. కనీసం ఆ బైక్ ఎక్కడ పోయింది, ఎప్పుడు పోయింది, దాని వివరాలు ఏంటి అని కూడా తెలుసుకోలేదు ఆ స్టేషన్లోని పోలీస్ అధికారులు. పైగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం కుదరదు, బరియాతు పిఎస్ కి వెళ్లమని చెప్పారు. దాంతో ఆ వ్యక్తి ఏం చేయలేక అక్కడి నుండి తిరిగి వెళ్లిపోయాడు. ఇంకా ఆ తర్వాత మరుసటి రోజు మళ్లీ గోండా పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు ఆ వ్యక్తి. ఈసారైనా వేరే అధికారులు ఎవరైనా డ్యూటీలో ఉంటే కంప్లైంట్ తీసుకుంటారేమో అనే ఆశతో వెళ్లాడు. కానీ మళ్లీ అదే జరిగింది. కంప్లైంట్ తీసుకోకపోగా ఈసారి లాలాపూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పారు. దాంతో ఆ స్టేషన్లోని అధికారులకి కంప్లైంట్ తీసుకోకుండా కంప్లైంట్ ఇవ్వటానికి వచ్చిన వారితో దురుసుగా ప్రవర్తించడం మాత్రమే వాళ్ల డ్యూటీ ఏమో అనుకోని ఆ వ్యక్తి అక్కడి నుండి వాళ్లు చెప్పినట్టుగా నేరుగా లాలాపూర్ స్టేషన్ కి వెళ్లాడు. అయితే లాలాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ బల్బీర్ సింగ్ తో, సార్, నా బైక్ రాంచీ యూనివర్సిటీ పీజీ విభాగంలో పార్కింగ్ చేసి గంట తర్వాత తిరిగి వచ్చాను. వచ్చేసరికి బైక్ కనిపించలేదు. గోండా పోలీస్ స్టేషన్ కి వెళ్తే వాళ్లు మీ దగ్గరకు పంపించారు. దయచేసి కంప్లైంట్ తీసుకుని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి నా బైక్ ను వెతికి పెట్టండి అని లాలాపూర్ ఎస్ఐని రిక్వెస్ట్ చేశాడు ఆ వ్యక్తి. కానీ ఎస్ఐ బల్బీర్ సింగ్ మాత్రం ఆ వ్యక్తిని చూసి ఇష్టమొచ్చినట్టు అరుస్తూ, ఎవరు నువ్వు, ఎక్కడుంటావ్, ఏ దేశం నీది, ఇక్కడేం పని నీకు అంటూ అవమానకరంగా మాట్లాడి ఆ వ్యక్తి స్టేషన్లోని అందరూ సిబ్బంది చూస్తుండగానే అస్సలు సంబంధం లేని ప్రశ్నలు వేయడం మొదలుపెట్టాడు. దాంతో ఆ వ్యక్తి విసుగు చెంది వాళ్ల ప్రవర్తనా తీరు అర్థం చేసుకుని అక్కడి నుండి బయటకు వెళ్లిపోయాడు. అంతలో సీజ్ చేసిన వాహనాల స్థలంలో ఆ వ్యక్తి తన బైకును చూశాడు. ఇక బైక్ అక్కడే ఉంది అని తెలుసుకున్న ఆ వ్యక్తి లారాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అధికారి బిఎన్ సింగ్ ను కలిశారు. దాంతో స్టేషన్ ఇన్ఛార్జ్ బిఎన్ సింగ్ దొంగతనం నుండి బైకును రక్షించి పోలీసులు అక్కడి నుంచి బైకును తీసుకెళ్లారు అని సమాధానమిచ్చారు. కానీ బిఎన్ సింగ్ మాటలు ఆ వ్యక్తికి ఏం అర్థం కాలేదు. పైగా తీసుకెళ్తే తీసుకెళ్లారు, కనీసం బైక్ ఎవరిది, దాని అసలైన ఓనర్ ఎవరు అనే కనీస వివరాలు కూడా ఎంక్వైరీ చేయలేదు. దాంతో ఆ వ్యక్తి రాంచీ శివార్లోని హాల్లో ఒక సమావేశానికి హాజరయ్యేందుకు ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ నుండి మోటార్ బైక్ ను తీసుకుని బయలుదేరాడు. కానీ మధ్యలో యూనివర్సిటీలో చిన్న పని ఉండటం వల్ల అక్కడ పెట్టి వెళ్లి వచ్చే వరకు బైక్ మిస్ అయింది అని చెప్పాడు. దాంతో ఆ స్టేషన్ పోలీసులు, సరే ఓ కంప్లైంట్ రాసివ్వు అని చెప్పారు. దాంతో ఆ వ్యక్తి కంప్లైంట్ రాసిచ్చాడు. ఇక ఆ తర్వాత పోలీసులు బైక్ ని విడుదల చేయటానికి అంగీకరించారు. అయితే ఆ వ్యక్తి ఈ బైకును స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు రికార్డుల్లో ఎక్కడైనా నమోదు చేశారా అని అడిగారు. బిఎన్ సింగ్ మరియు సురేష్ ఠాకూర్ తో సహా అతని సహచరులు మాకు అలాంటి రికార్డు లేదని చెప్పారు. అయితే తన బైకును తనకు తిరిగి ఇవ్వటానికి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ ఠాకూర్ మరో అధికారి ఆ బైకు తిరిగి ఇస్తున్నందుకు 500 రూపాయలు లంచం ఇవ్వాలని అడిగారు. దాంతో అప్పటికే పోలీసుల పనితీరుపై వాళ్ల ప్రవర్తనకి విసిగిపోయిన ఆ వ్యక్తి, ఒక్క రూపాయి కూడా ఇవ్వను, ఆ బైకు మీరే ఉంచేసుకోండి, నా బైకు నేను ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు అని అక్కడి నుండి కోపంతో వెళ్లిపోబోయాడు. కానీ లాలాపూర్ ఓసీ బిఎన్ సింగ్ ఆ వ్యక్తిని కలిసి తన బైక్ ని తనకి ఇచ్చి పంపించారు. కానీ ఆ వ్యక్తి రాంచీ డిప్యూటీ కమిషనర్ మనోజ్ కుమార్ ని కలిసి తన అనుభవం అంతా వివరించి చెప్పాడు. ఆ పోలీసులపై తగిన యాక్షన్ తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. దాంతో కమిషనర్ మనోజ్ కుమార్ ఆ ఇద్దరు ఏఎస్ఐతో సహా మరో అధికారిని జీఎన్ట్రీస్ ముందే స్పాట్లోనే సస్పెండ్ చేశారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జయరాముని విచారణకు ఆదేశించారు. అయితే ఆదివారం నాడు ఒక బైకు కనిపించని స్థితిలో పడి ఉందని గోండా పోలీసులు మాకు సమాచారం అందించారు. రాత్రి పెట్రోలింగ్ బృందం దానిని రక్షించడానికి పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చింది. ఆ తర్వాత అతను స్టేషన్ కు వచ్చినప్పుడు డ్రేస్ కు బైక్ ఇవ్వబడింది. ఇక డ్రేస్ నుండి లంచం అడిగిన పోలీస్ అధికారి గురించి తన వద్ద ఎటువంటి సమాచారం లేదని అతను చెప్పాడు. స్టేషన్ ఇన్ఛార్జ్ బిఎన్ సింగ్ ఆ విషయంపై రాంచీ డిప్యూటీ కమిషనర్ మనోజ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, డ్రేస్ చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి, మేము ఆయన ఫిర్యాదు నిజమైనదిగా పరిగణించాము. ఇద్దరిని స్పాట్లోనే సస్పెండ్ చేశాం. నేను దానిని ఎస్ఎస్పీ రాంచీకి కూడా ఫార్వర్డ్ చేశాను. అతను ఆ అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటానని చెప్పారు డిప్యూటీ కమిషనర్ మనోజ్ కుమార్. ఇంతకీ ఆ జీన్ ట్రీజ్ ఎవరో తెలుసా?
విదేశీ వ్యక్తి అయిన ఆయన ఒక్క మాటతో ఏం విచారించకుండా ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారంటే అతను సామాన్యుడు కాదని అర్థం చేసుకోవచ్చు. అది తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్ లో ఓ వీడియో లింక్ ఇచ్చాం, చూసేయండి. మన దేశంలో పోలీస్ వ్యవస్థ ఎలా ఉందో చెప్పటానికి ఇదొక చక్కటి ఉదాహరణ. వీడియో నచ్చితే లైక్ చేసి ఈ స్టోరీ మీకెలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. మరో వీడియోలో మరో అద్భుతమైన వ్యక్తిగతతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఇక్కడున్న ఈ వీడియోలు కూడా చూసేసి మా వీడియోలు మరియు కంటెంట్ గురించి సలహాలు సూచనలు ఏవైనా ఇవ్వాలనుకుంటే తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. లేదా jmediateluguinfo@gmail.com కి ఈమెయిల్ చేయండి. మీ ప్రతి సలహాని సూచనల్ని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం.